సోషల్ మీడియాలో వైరల్ అవ్వడానికి కొందరు రైలు పట్టాలపై రిస్కీ స్టంట్స్ చేస్తుంటారు. ఇంకొందరు పట్టాలను దాటి సొంత స్థలాలకి వెళ్లే క్రమంలో ప్రమాదాలకు గురవుతుంటారు. కదులుతున్న ట్రైన్ ముందు సెల్ఫీలు తీసుకునే ప్రయత్నం చేసి చిక్కుల్లో పడ్డవారు ఉన్నారు. ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతున్నా జనాల్లో మార్పు రావడం లేదు. ఆకతాయిలు నిత్యం ఏదో ఒక పిచ్చి పనులు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఓ వ్యక్తికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ యువకుడు రైలు పట్టాలపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. అప్పుడే వెనకాల నుంచి ట్రైన్ వస్తుంది. పట్టాలపై నడుస్తూ ఉన్న యువకుడిని ట్రైన్ సిబ్బంది గమనించి హారర్ కొట్టారు. కానీ అతను కనీసం స్పందించకుండా అలాగే ముందుకు సాగాడు. ఈ సంఘటన ఎప్పుడు ఎక్కడ జరిగిందో తెలియదు కానీ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఓ యువకుడు రైల్వే ట్రాక్ మధ్యలో నడుస్తూ ఉన్నాడు. అదే సమయంలో అతడి వెనకాల నుంచి ట్రైన్ కాస్త రాసాగింది. అయితే ట్రైన్ వేగం తక్కువగా ఉండడం యువకుడి అదృష్టమనే చెప్పాలి. కాగా కాస్త దూరం నుంచే యువకుడిని గమనించిన లోకో పైలట్ ట్రైన్ వేగాన్ని మరింత తగ్గించాడు. అతడిని తప్పుకోమంటూ హారన్ మోగించాడు. కానీ ఆ యువకుడు తనని కాదు అన్నట్లుగా పట్టాలపై ముందు వెళ్తూనే ఉన్నాడు. రైలు సమీపిస్తున్న వెనక్కి చూడకుండా నడుస్తున్నాడు. ఈ క్రమంలోనే రైల్లో ఉన్న సిబ్బంది గట్టిగా కేకలు వేస్తూ కిందకు దిగారు. యువకుడి వద్దకు పరుగెత్తుకుంటూ వెళ్లిన ఒక వ్యక్తి వెనకాల నుంచి ఒక్కటిచ్చాడు. అంతే, ఒక్కసారిగా ఈ లోకానికి వచ్చిన యువకుడు అక్కడి నుంచి వెంటనే పరుగు తీశాడు. రైలు సిబ్బందికి కోపం కట్టలు తెంచుకున్నట్లు ఉంది. యువకుణ్ణి కొట్టేందుకు అక్కడే ఉన్న కర్రను విసిరి కొట్టాడు. కాగా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఇలాంటి వారికి ఇలాగే బుద్ధి చెప్పాలి అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరు మాత్రం ట్రైన్ పట్టాలపై నడవకూడదనే మెసేజ్ ఇచ్చేందుకు ఇదంతా కావాలని చేసినట్లు ఉందంటున్నారు. ఫన్నీ ఇమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. Yeah!